హైదరాబాద్కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర బడ్జెట్ 2020లో మోడీ సర్కార్ భారీ నిర్ణయం తీసుకుంది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలను అనుసంధానిస్తూ 7 హైస్పీడ్ రైల్ కారిడార్లను అభివృద్ధి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ కేంద్రంగా 3 కారిడార్లు రావడం విశేషం. ఆర్థిక మంత్రి ప్రకటించిన 7 హైస్పీడ్ కారిడార్ల వివరాలు ఒకసారి చూద్దాం. ముంబై, పూణే, మహారాష్ట్రలోని 2 ప్రధాన నగరాల మధ్య ప్రయాణం మరింత సులభం కానుంది. పూణే మరియు హైదరాబాద్ పశ్చిమ దక్షిణ మధ్య వాణిజ్య అభివృద్ధికి మరియు భారత వాణిజ్య కేంద్రాల మధ్య వేగవంత ప్రయాణానికి ఈ కారిడార్ ఉపయోగపడుతుంది. మూడోది హైదరాబాద్, బెంగళూరు ఐటీ హబ్లైన ఈ 2 నగరాల మధ్య ప్రయాణం సమయం సగానికి పైగా తగ్గుతుంది. నాలుగోది హైదరాబాద్, చెన్నై తెలుగు తమిళ రాష్ట్రాల రాజధానుల మధ్య హైస్పీడ్ కనెక్టివిటీ ద్వారా ఇరు రాష్ట్రాల మధ్య వాణిజ్యం అభివృద్ధి చెందుతుంది. 5 చెన్నై, బెంగళూరు దక్షిణాదిలోని 2 కీలక పారిశ్రామిక నగరాల మధ్య అనుసంధానించడం వల్ల 2 రాష్ట్రాలకు కీలక అడుగు అని చెప్పుకోవచ్చు. 6 ఢిల్లీ, వారణాసి ఉత్తర భారతదేశంలోని పర్యాటక మరియు ఆధ్యాత్మిక రంగానికి ఇది బూస్ట్ లాంటిదని చెప్పుకోవచ్చు. 7 వారణాసి, సిలిగుడి తూర్పు భారతాన్ని కలిపే కీలకమైన కారిడార్ అని చెప్పుకోవచ్చు. దీని ద్వారా పర్యాటకులు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ ఏడాది బడ్జెట్లో 12 లక్షల కోట్లను కేటాయించారు. ఈ భారీ నిధులతోనే హైస్పీడ్ కారిడార్ వంటి మెగా ప్రాజెక్టులను పట్టాలెక్కించనున్నారు. పర్యావరణ రహితంగా తక్కువ కార్బన్ ఉద్గారాలతో ఈ రైల్వే ప్రాజెక్టును నిర్మిస్తామని ఆర్థిక మంత్రి భరోసా ఇచ్చారు.